హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్ ఏందని చాలామంది అయితే అడుగుతున్నారు. అసలు ఈ పీఎం విశ్వకర్మ ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు? ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఈ అప్లై చేసుకుంటే లాభాలేంటి? అసలు ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అయితే పీఎం విశ్వకర్మ చాలామంది మాకు బ్యాంక్ లిస్టులో పేరు రాలేదని అడుగుతున్నారు. బ్యాంక్ లిస్టులో మీ పేరు రాకుంటే మీరైతే మీ ఫోన్ నెంబర్ని కామెంట్ అయితే చేయండి. నేనే మీకు ఫోన్ చేసి మీ ప్రాబ్లంను సాల్వ్ చేస్తాను. అయితే ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్ 18 కుల వృత్తులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 18 కుల వృత్తులలో గనక మీ కుల వృత్తి ఉన్నట్లయితే మీరైతే ఈజీగా ఎలిజిబుల్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 18 కుల వృత్తులు ఏంటి అంటే చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, ఔసుల, ఇట్లాంటి వడ్రంగి, ఇట్లాంటి కులాలు ఉంటాయి కదా. 18 కుల వృత్తులలో మీది ఏ క్యాస్ట్ అయినా సరే ఈ పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ 18 కుల వృత్తులలో మీ పేరు లేకుండా మీరు ఎస్టీ కానీ ఎస్సీ కానీ వేరే క్యాస్ట్ అయితే కనుక మీరు మేస్త్రి అని లేదంటే టైలరింగ్ అని కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు అప్లై చేయగానే ఇది మీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి అయితే వెళ్తుంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అయితే సచివాలయానికి వెళ్తుంది. వాళ్ళు గనక ఓకే చేసినట్లయితేనే మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ కావడం అయితే జరుగుతుంది. మీరు ఈ పీఎం విశ్వకర్మకు అప్లై చేసిన తర్వాత 6 మంత్స్ 8 మంత్స్ అట్లా టైం అయితే పడుతుంది. ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అవుతుంది, ఫాస్ట్ అయితే కాదు. ఈ పీఎం విశ్వకర్మ స్కీము 2028 వరకు అయితే టైం అయితే ఉంది. అప్లై చేయని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఎందుకంటే మీరు ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్ అప్లై చేసుకుంటే మీరు ట్రైనింగ్ కనుక వెళ్ళినట్లయితే మీకు 4,000 రూపాయల అమౌంట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకులో ₹1,00,000 లోన్ రావడం జరుగుతుంది. మీకు 15,000 రూపాయల టూల్ కిట్ కూడా పోస్టులో మీ ఇంటికి రావడం అయితే జరుగుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్ అప్లై చేసిన వారైనా సరే ఇంకా అప్లై చేయని వారైనా సరే ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు కాన్సెప్ట్ అనేది అయితే అర్థమవుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు మీకు రెగ్యులర్గా అకౌంట్ ఏది వాడుతున్నారో అదే బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అంటే మీ దగ్గరలో 15 కిలోమీటర్ల లోపున్న బ్యాంక్ అకౌంట్ను మాత్రమే ఇవ్వాలి. మీరు 50 కిలోమీటర్స్లో 100 కిలోమీటర్స్లో మాకు బ్యాంక్ ఉంది, మేము అదే రెగ్యులర్గా వాడుతున్నామన్నా సరే మీకు లోకల్ బ్యాంక్ వాళ్ళు మాత్రమే ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్కు లోన్ అయితే ఇస్తున్నారు. 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉన్న బ్యాంకు వాళ్ళు లోన్ అయితే ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ నియరెస్ట్ మీరు రెగ్యులర్గా వాడే బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఇంకొకటి, చాలామంది ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లాగా కెనరా బ్యాంకు ఇట్లా బ్యాంకులు మారి వేరే బ్యాంక్ అయ్యాయి కాబట్టి మీ పాస్బుక్ అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఓల్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు అప్లై చేసే వాళ్ళు అదే అకౌంట్ నెంబర్ అదే ఐఎఫ్ఎస్సి కోడ్ కొడుతున్నారు. అలా కొట్టడం ద్వారా మీకు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత 4,000 రూపాయల అమౌంట్ అయితే రావడం అయితే లేవు. ప్రతి ఒక్కరు కూడా మీ అకౌంట్ నెంబర్ అదే ఉంటుంది, కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ అయిన దాన్నే ఎంటర్ చేయండి. లేకుంటే మీకు 4,000 రూపాయల అమౌంట్ అయితే రావు. మీరు ఇంకా ఎవరైనా సరే ట్రైనింగ్ వెళ్ళని వాళ్ళు మీ అప్లికేషన్ ఓపెన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ కోడ్ కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేయండి. చాలామందికి ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళకి కూడా 4,000 రూపాయలు ఈ తప్పు జరగడం వల్ల రావడం అయితే లేదు. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు క్రెడిట్ సపోర్ట్ దగ్గర 1,00,000 అని పెట్టండి. చాలామంది 0 పెట్టడం ద్వారా కూడా మీకైతే ఈ బ్యాంక్ లిస్టులో పేరు రావడం అయితే లేదు. బ్యాంక్ లిస్టులో పేరు కనుక లేకుంటే బ్యాంకు వాళ్ళు మీకు లోన్ ఇవ్వడం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసిన వారు, కొత్తగా అప్లై చేసేవారు క్లియర్గా చూడండి. క్రెడిట్ సపోర్ట్ దగ్గర 1,00,000 లేదంటే 50,000 పెట్టండి. అంటే మీకు 50,000 కావాలి లోన్ అంటే 50 పెట్టండి, లేదంటే 1,00,000 అయితే పెట్టండి. అప్లై చేసిన వాళ్ళు చూడండి, లేదంటే ఫ్రెష్గా అప్లై చేసే వాళ్ళు అయితే 1,00,000 అయితే పెట్టుకోండి. అయితే ఈ పీఎం విశ్వకర్మకు అప్లై చేయాలి అని అంటే ఆన్లైన్లో అయితే కావడం లేదు. మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళండి. మీకు సిఎస్సి సెంటర్ గనక ఎక్కడుందో తెలియకుంటే ఫ్రెండ్స్, ఈ పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్ ద్వారా ఈ విధంగా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ₹1,00,000 లోను, 15,000 రూపాయల కిట్టు, ట్రైనింగ్ అమౌంట్ 4,000 ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పొందొచ్చు. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే లైక్ చేయండి.
అదేవిధంగా మీరు ఇంకా ఎవరైనా సరే అప్లై చేయకుంటే అప్లై అయితే చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్‌ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కు వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.